నమస్తే, మీరు చూస్తున్నది జనం సాక్షి. నా పేరు రహమాన్. ప్రస్తుత చర్చనీయాంశం హాట్ టాపిక్గా ఉన్నటువంటి విద్యార్థుల సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాల్లో కలుషిత ఆహారము, అలాగే ఫుడ్ పాయిజనింగ్ చాలా పెద్ద చర్చనీయాంశంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని చోట్ల జరిగాయి, ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఇది కాదు చర్చ. అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు అట్లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి మాత్రమే మనం చర్చించాలి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థల్లో ఇట్లాంటి దుస్థితి లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థల్లోనే ఇట్లాంటి దుస్థితి ఉంది. అలాగే మనం సైనిక్ స్కూల్ ఉంది, కోరుకొండలో ఒకటే ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. ప్రతి తెలంగాణ ఉమ్మడి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నవోదయ పాఠశాలలు ఉన్నాయి. అక్కడ కూడా ఈ దుస్థితి లేదు. ఎందుకు ఇక్కడ మాత్రమే జరుగుతుంది అనేటువంటి అంశాలను మనం చూస్తే, సంక్షేమ గురుకుల లేదా రెసిడెన్షియల్ వేరేదైనా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు. వీళ్ళ పట్ల అక్కడ ఉండేటువంటి టీచర్లకు, చాలా చోట్ల ప్రిన్సిపాళ్లకు ఒక చులకన భావం ఉంది. ముందు దాని నుంచి బయటికి రావాలి. వీళ్ళందరి భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం లక్షల కోట్ల రూపాయలతో ఈ ఇన్స్టిట్యూషన్స్ తయారయ్యాయి. వీళ్లను తీర్చిదిద్ది దేశానికి భావి ఉత్తమ పౌరులుగా అందించాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత తమ పైన ఉందిగా ఈ టీచర్లు, ఈ ప్రిన్సిపాళ్ళు వీళ్ళందరూ భావించాలి. ముందు అక్కడ మొదలవ్వాలి. తమ సొంత బిడ్డల్ని ఎలా చూసుకుంటారో అలా వాళ్ళు చూసుకోవడాన్ని మొదలు పెట్టాలి. ఆ దిశగా ఓరియంటేషన్ మొదలు పెట్టాలి. ప్రభుత్వం గరిష్టంగా పర్ క్యాప్ 70 రూపాయలు, 40, 50 రూపాయలు క్లాసులను బట్టి విద్యార్థులకు ఒకరోజు భోజనానికి కేటాయిస్తూ ఉన్నారు. ఇందులో నాణ్యమైనటువంటి పౌష్టిక ఆహారంతో కూడిన స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి విద్యార్థుల్ని, పౌరుల్ని తీర్చిదిద్దేందుకు ఈ గురుకులాలు మొదలయ్యాయి. అయితే ఈ గురుకులాలకు సప్లై చేసేటువంటి ప్రైవేటు వ్యాపారులు టెండర్ల రూపంలో నాణ్యమైనటువంటి సరుకుల్ని సప్లై చేస్తామని షాంపుల్స్ ముందిస్తారు. తర్వాత టెండర్లలో ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్లకు ఆ టెండర్ దక్కుతుంది. తర్వాత వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి సరుకు లేదా కూరగాయలు కావచ్చు, గ్రోసరీ కావచ్చు, లేకపోతే నాన్ వెజ్ కావచ్చు, కోడిగుడ్లు కావచ్చు, కుళ్ళిపోయినటువంటి పదార్థాలు, సెకండ్ గ్రేడ్ ఆర్ థర్డ్ గ్రేడ్ పదార్థాలని సరఫరా చేస్తున్నట్టుగా మన సర్వేలో తేలింది. ఇందుకు కారణం ఏంటంటే కింది నుంచి పై వరకు అవినీతి. దీన్ని అక్కడికక్కడే రిజెక్ట్ చేయాల్సినటువంటి ప్రిన్సిపాళ్ళు మామూళ్ళకు అలవాటు పడి కక్కుర్తుతోటి ఆ సరుకుల్ని విద్యార్థులకు వండి పెట్టడం ద్వారా ఇట్లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థల వాళ్ళు ఈ రిసీవింగ్ కోసం ఏదైతే గ్రోసరీ సప్లయర్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వాళ్ళకు సప్లై చేసేటువంటి పాలు కానివ్వండి, లేకపోతే మిగతా అంశాలు ఏవైనా కానీ వాటి నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సభ్యులు తాము అనుకున్నట్టుగానే వచ్చాయా లేదా అనేది ముందు పరిశీలిస్తారు. అందులో ఎక్కడైనా క్వాలిటీ లేకపోతే వాటిని రిజెక్ట్ చేసేస్తారు. ఈ సాంప్రదాయం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థల్లో లేదు. అట్లా లేకపోవడం వల్ల కేవలం వాళ్ళు ఏది పంపితే అదే వండి పెడతామనేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని నివారించడం కోసం ఈ వచ్చినటువంటి శాంపుల్స్ లేకపోతే మొత్తం సరుకు ఏదైతే ఉందో ఆ నాణ్యత ఆగ్మార్క్తో ఉందా లేదా, లేకపోతే అందులో కల్తీ వస్తువులను ఏమైనా కలిపారా, లేకపోతే లూజ్ వస్తువులను ఏమైనా తీసుకొచ్చారా అనేటువంటి అంశాలను ఖచ్చితంగా పరిశీలించాలి. వీటికి సంబంధించినటువంటి అధికారులందరినీ కలిపి
ఒక గ్రూపు లేకపోతే ఒక సైట్ని తయారు చేసుకొని ఏ రోజుకు ఆ రోజు వచ్చినటువంటి సరుకులటువంటి వీడియోల్ని ఆ గ్రూపులో పెట్టడము, అలాగే వచ్చినటువంటి సరుకులకు సంబంధించి ర్యాండమ్ శాంపుల్స్ని ఎత్తి పెట్టడం. 15 రోజులకోసారి మనకు సరుకుల్ని పంపిణీ చేస్తున్నారా, లేదా ప్రతి వారం చేస్తున్నారా, లేకపోతే ఏ రకంగా చేస్తూ ఉంటే ఆ రకంగా వాటి శాంపుల్స్ని పంపాలి. అవసరమైతే శానిటరీ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, బహుశా వీళ్ళకేం పని లేదు తెలంగాణలో, వీళ్ళు చేయాల్సిన విధులు కూడా సరిగా చేయట్లేదు. వీళ్ళ ల్యాబ్స్కు పంపి తరచుగా అప్పుడప్పుడు పరీక్షల్ని నిర్వహించడం, ఈ శానిటరీ అధికారులు వాళ్లకు ఉన్నటువంటి శానిటరైజేషన్ కోసం ఏవైతే కేటాయించినారో వాష్రూమ్లు మిగతా అంశాలు అవి హైజీన్గా ఉంటున్నాయా లేదా, మెస్ హైజీన్గా ఉంటుందా లేదా, వాళ్లకు వంటలు చేస్తున్నటువంటి వంటశాల హైజీన్తో ఉందా లేదా, వంటలు వండే కుక్స్ ఆ పద్ధతిలో వంటలు చేస్తున్నారా లేదా, హైజీన్ వాడుతున్నారా లేదా, అందులో వాడుతున్నటువంటి నీళ్లు ఆర్ఓ వాటర్ వాడుతున్నారా లేదా, పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉందా లేదా, విద్యార్థులు భోజనశాల డైన్ హైజీన్గా ఉందా లేదా, ఇవన్నీ పరిశీలించాల్సింది స్థానిక సిబ్బందితో పాటు పర్యవేక్షణకు కూడా కొంతమంది అధికారులను పెట్టుకుంటే మంచిది. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా కానివ్వండి, వాట్సాప్ గ్రూపుల ద్వారా అధికారుల పర్యవేక్షణ అవసరం. అట్లానే ఆ ప్రాంతం నుంచి కలెక్టర్ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, లేదా తహసీల్దార్ కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి, బాధ్యత కలిగిన అధికారులు, ప్రజాప్రతినిధులు తాము ఆ పాఠశాల క్రాస్ అయి వెళ్తున్నప్పుడు, తమకు సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పాఠశాలకు వెళ్ళి అవసరమైతే వాళ్ళ భోజనశాలకు వెళ్ళి ఒక ముద్ద భోజనాన్ని టేస్ట్ చూడడం కూడా చాలా అవసరం. అలా ఎప్పుడు పడితే అప్పుడు అధికారులు తనిఖీకి వస్తారనేటువంటి ఒక భయాన్ని కల్పించినట్టయితే ఇందులో అవినీతి తగ్గేటువంటి అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు, విజిలెన్స్ అధికారులు అప్పుడప్పుడు తరచుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఈ హాస్టళ్లను సందర్శించడం, ఫుడ్డు మెనూ ప్రకారం ఉందా లేదా, ప్రతిరోజు గోడపైన వాళ్ళకి ఏం మెనూ పెట్టాలో ఉంటుంది, ఆ ప్లేట్లలో ఆ మెనూ ఉందా లేదా అనేది అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఉడకని భోజనం పెట్టడం, కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాలు పెట్టడం, పాలల్లో వాళ్ళకి ఇచ్చేటువంటి పాలు విజయ డైరీ లేకపోతే ఇట్లాంటి నాణ్యతా ప్రమాణాలు కలిగిన డైరీల ద్వారా కాకుండా చాలా చోట్ల ఆరోపణలు వస్తున్నాయి. రసాయనంతో కూడిన పాలు కూడా సప్లై అవుతున్నాయి, లూజ్ మిల్క్ను అలో చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన పూర్తి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా పరిశీలించకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోతే ప్రభుత్వాలు ఏవి మారినా ఈ కలుషితం, ఈ అవినీతి వీటినన్నిటినీ తగ్గించకపోతే ఇవి రిపీటెడ్గా మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి పర్యవేక్షణ, సప్లయర్స్ నాణ్యమైనవి ఇస్తున్నారా లేదో గమనించడం, వీలైనప్పుడు అవకాశం ఉన్నప్పుడు పిహెచ్సి డాక్టర్లను పంపి వాళ్ళ వైద్య ఆరోగ్యాన్ని తనిఖీ చేయడం, అవసరమైనటువంటి మందులు వేయడం, హైజీన్ కండిషన్లకు లేకపోతే అవసరమైతే విద్యార్థులకు కూడా హైజీన్ పైన అవగాహన కల్పించడం, ప్రిన్సిపాల్ అట్లానే సిబ్బందికి ఆ పిల్లల్ని ఓన్ చేసుకునేలాగా, తమ బిడ్డల్లా చూసుకునేలాగా అవగాహన కల్పించడం, ఆ దిశగా ఓరియంటేషన్ ద్వారా ఈ ఆహార కల్తీల్ని, అలాగే ఈ విష పదార్థాలు కలుస్తున్నాయనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ విషతుల్యమైనటువంటి ఆహారాన్ని, ఫుడ్ పాయిజనింగ్ని, ఆహారంలో జరుగుతున్నటువంటి ఈ లోటుపాట్లను సవరించేటువంటి అవకాశం ఉంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.